అల్లము ఆనియన్స్ వేసేటి పద్దనే పచ్చిమిర్చి కరివేపాకు దహనం చేసి దహనం పెట్టి ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టారంటే ఇష్టం లేని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఉప్మా అంటే ఇష్టపడని వారు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే. మీకు నచ్చితే ఇంకా ఇందులోకి బఠానీలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే లేవు కాబట్టి నేను వేసుకోవాలా. అలాగే మీకు ఉత్త రవ్వే కాకుండా సేమియా అయినా వేసుకోవచ్చు, లేకంటే రాగి పిండి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గిపోవాలి. ఏంది 10 to 5 minutes బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా బాగా కలుపుకునేస్తాం. కొత్తిమీర వేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను వాటర్. మా పిల్లల కోసం నేను మెత్తగానే చేసుకుంటున్నా. మీరు పొడి పొడిగా కావాలంటే తక్కువగానే వేసుకోండి. 2 గ్లాసులకు 1.5 గ్లాస్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులకు 2 వేసుకుంటున్నా. 3 గ్లాసులు వేసుకుంటున్నా 2 గ్లాసులకి. మీకు నచ్చితే 2 అయినా వేసుకోండి, 1.5 అయినా వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఉప్పు కావాలంటే రాళ్ళుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ వేసుకోండి. నేనైతే రాళ్ళుప్పు వేసుకున్నా. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కన్నా మ్యాగీ మసాలా కూడా వేసుకోండి. వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. వాటర్ మగ్గాక చూపిస్తాను. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ వేసుకున్నాను. వాటర్ మరగడం స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను. నాకైతే సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇందులోకి రవ్వ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రవ్వ వేసాక బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఉండలు కట్టకుండా. నేను చెప్పినట్టు చేశారనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఉప్మా ఇలా చేసి పెట్టారంటే వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. రవ్వ వేయించుకొని చేసుకున్నారంటే ఉండలు కట్టదు ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ ఉండాలా, రవ్వ బాగా వేయించుకోవాలి. ఉండలు కట్టకుండా ఉండాలంటే రవ్వ వేయించుకోండి. రవ్వ వేయించడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 5 minutes ఉంటే దించేస్తా.